ఇక హెచ్సియు విద్యార్థులపై దాడిని ఖండించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాత్రికి రాత్రే జేసీబీలతో వెళ్లి అక్కడ చెట్లను తొలగించారని ఆరోపించారు. దాన్ని అడ్డుకున్న విద్యార్థులపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. హెచ్సియు భూములు అమ్మకపోతే ప్రభుత్వానికి నెల గడిచేలా లేదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ నెల గడవాలంటే ఎస్సీ భూములు అమ్మాలి, 1000 కోట్లు సంపాదించాలి, 50,000 కోట్ల దాకా సంపాదించుకోవాలి. ఈ నెల 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. గజం జాగ ఉండేది రాబోయే తరాలకు అన్నమేస్తారు. ఇక మరి ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్తుకపోయారు, పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు. ఏబీవీపీ కార్యకర్తలు 3 పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు. ఒక కార్యకర్తను రాత్రి కూడా వదిలిపెట్టలే. అర్ధరాత్రి కొంతమంది వదిలిపెట్టారు, ఇంకో 2 కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపెట్టలే. ఇంత ఘోరమైన అరాచకమా బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ.